గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నుంచి కూటమి అభ్యర్థిగా మొహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున షేక్ నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నజీర్ 10th క్లాస్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం నూరి ఫాతిమా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం నజీర్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 70,51,519 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నూరి ఫాతిమా మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 3,89,46,751 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నజీర్ కు ఎటువంటి అప్పులు లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నూరి ఫాతిమాకు ఎటువంటి అప్పులు లేనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నజీర్ పై 8 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నూరి ఫాతిమాపై 1 కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో నజీర్ యొక్క ఆస్తులు 26.95% పెరిగినట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు నజీర్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నజీర్ రెండోసారి గుంటూరు తూర్పు నుండి పోటీ చేస్తున్నారు. నూరి ఫాతిమా తండ్రి ముస్తఫా రాజకీయ వారసత్వాన్ని తీసుకుని తొలిసారిగా గుంటూరు తూర్పు నుండి పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నజీర్ యొక్క ఆస్తులు 26.95% పెరిగినట్లు పేర్కొన్నారు.